ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలంటూ కూడా పిఠాపురంలో 5 రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పిఠాపురం జనసేన పట్టణ కమిటీ సభ్యురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. అలాగే వీర మహిళలు కూడా మొత్తం అందరూ మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యొక్క జన సైనికులు ఏ విధంగా పూజలు చేస్తారు ఆయన ఆరోగ్యం? అందరికీ నమస్కారం అండి. మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్న ఆపరేషన్ జరిగిందని తెలియడంతో జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఆందోళనకు గురయ్యామండి. కానీ ఆయన తొందరగా కోలుకోవాలనే ఉద్దేశంతో పిఠాపురం పాదగయ క్షేత్రంలో పురోహితిక అమ్మవారు, దత్తక్షేత్రాలు, తర్వాత శ్రీ ఉమాకుక్టేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 5 రోజుల పాటు ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి మృత్యుంజయ హోమాలు, ఆయుష్ హోమాలు, రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందండి. ఎందుకంటే సారు తొందరగా కోలుకుని మళ్ళీ ఆయన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఆయన వెన్నెముగ్గా నిలుస్తున్నారు. కాబట్టి ఆయన ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచిదని చెప్పేసి అందరూ కూడా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఈ పూజలు నిర్వహించడం జరుగుతుందండి. మనకి తెలుసు, పిఠాపురం నియోజకవర్గం మనకి మోడల్ నియోజకవర్గంగా ఆయన చూపించాలని అనుకుంటున్నారు. అలాగే మహిళలకు కూడా పెద్దపీట వేసే ఉద్దేశంలో ఆయన ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం మహిళలకి ఆయన పదవులు ఇవ్వడం కూడా జరిగిందండి. ఆయనకి మేమంతా కృతజ్ఞత చూపించుకుంటున్నాము. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాజం బాగుపడుతుంది అన్నదానికి ఆయన ఒక ఉదాహరణ. ఏ రాజకీయ నాయకుడికి ఇప్పటివరకు మేము అలాంటి నిబద్ధతని చూడలేదు. ఆయన అభివృద్ధిని ఆకాంక్షించే మనిషి కాబట్టి ఆయన విల్ పవర్తో ఆయన చాలా తొందరగా కోలుకోవాలి. డాక్టర్లు 10 రోజులు 15 రోజులు అని చెప్తున్నారు, కానీ మేమైతే ఒక వారం రోజులైనా ఆయన కోలుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన భగవంతుని ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే పిఠాపురం మండల అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు ఎన్నా జగదీష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం ఆయన కోలుకోవాలని ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? నమస్కారం అండి. ఇప్పుడు పిఠాపురం శ్రీ పాదగయ సంస్థానంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఆస్థానంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి ఆయుష్ హోమం, అలాగే గణపతి హోమం, ఇటువంటి హోమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆయన ప్రజల కోసం గత ప్రభుత్వ పాలన కుంటుపడింది అని చెప్పేసి ఇప్పుడు ఈ పాలన కూటమి వచ్చిన తర్వాత గత పాలన వైఫల్యాల్ని అధిగమించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని తిరిగి గట్టెక్కించి ఎంతో ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఒక పక్క సినిమాలు చేసుకుంటూ అటు మళ్ళీ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఏ విధంగానూ మామూలు నడక కాదు, పరిగెత్తించే నడక. ఆఖరికి గిరిజన గ్రామాల్లో సైతం ఆయన అభివృద్ధిని పరుగులెత్తించే క్రమంలో ఆయన కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా శ్రమించడం వల్ల ఆయనకి ఇప్పుడు కొంచెం చిన్న అనారోగ్యం, దాని అనంతరం శస్త్రచికిత్స జరగడం, ఆయన డాక్టర్లు సూచన మేరకు విశ్రాంతి తీసుకోమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుని తిరిగి తన జీవిత లక్ష్యమైనటువంటి భావితరాల భవిష్యత్తును కాపాడడానికి తిరిగి పూర్తిగా సమాయత్తం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. చెప్పండి, ఏ విధంగా కోరుకుంటున్నారు? అసలు ఎంతమంది జన సైనికులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఈరోజు పాతగయ శాస్త్రంలో పవన్ కళ్యాణ్ గారు శాస్త్రశిక్ష జరిగిన సందర్భంగా ఈరోజు ఆయుష్ హోమము, అమ్మవారి కుంకుమ పూజలు, శ్రీపాదవల్లభుడి పూజలు ఇవన్నీ జరిపించి ఆయన ఆరోగ్యం బాగుండాలి, తొందరగా కోలుకుని జనాకర్షణగా ఆయన మళ్ళీ ముందుకు రావాలని చెప్పి మరి అందరూ కూడా ఇక్కడ పిఠాపురం కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, అలాగే సైర్మేలు అందరూ కలిసి మరి ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. ఈ హోమంలో పాల్గొని ఆయన తొందరగా కోలుకుని వస్తారని పవన్ కళ్యాణ్ గారు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో మంచి ఉన్నత పదవులో ఆశ్రయించి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మంచి భవిష్యత్తుని అందిస్తారని చెప్పి ఆశిస్తూ మేమందరం ఈ హోమంలో పాల్గొని ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని మా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. చెప్పండి, పిఠాపురం వ్యాప్తంగా కూడా అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం ఈ యొక్క జన సైనికులు ఏ విధంగా పూజలు చేస్తున్నారు? మా జన సైనికులు అయితే ఎప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని
మరింత వృద్ధిలోకి రావాలని చెప్పేసి ప్రతి నిమిషం కోరుకుంటాం. దీనికి ప్రత్యేకమైన పూజలు అవసరం లేదు, కానీ అయినా సరే మనకు భగవత్ సంకల్పం కూడా కావాలని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో దేవాలయాల్లోని, చర్చుల్లోని, మసీదుల్లో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి ఇష్టమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఓదూరు కిషోర్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ హోమం నిర్వహించడం, రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్ యోగం, మొత్తం 3 యాగాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. దీని నుంచి మన పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యవంతంగానే ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో 5 రోజుల పాటు కూడా ఈ యొక్క యోగాలు అయితే నిర్వహించడం జరిగింది. ఆయుష్ యాగంతో పాటు అలాగే ప్రధానంగా ఈరోజు ఇక్కడ కన్వీనియర్ చెప్పండి, ఏంటి ఎలా చేస్తున్నారు యోగాలు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గంలో మన కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే శ్రీపాదుడు వాళ్ళు ఆశీస్సులు ఉండేలా మృత్యుంజయ హోమం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆరోగ్యం కోసం, అలాగే ప్రజల కష్టాలు తెలుసుకునే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో అమేకమై ఉన్నారు. కొంచెం ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నదని నిన్న ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. త్వరగా కోలుకొని ప్రజలకు అమేకమై ప్రజల కష్టాలు తీర్చే విధంగా పనిచేస్తారని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలని మేము హోమం చేయటం జరిగింది. జై జై. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి. ఈరోజు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి మరి ఇక్కడ ఓదూరు కిషోర్ గారు మరి పాతగయ గుడిలోని హోమం చేయడం, మరి అలాగే జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మరి హోమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని, ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూసుకున్న వ్యక్తి. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి నేను ఒక చెల్లెలుగా నేను పవన్ కళ్యాణ్ గారిని, ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి. నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే మాకు ఈ విషయం పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ ద్వారా, జనసేన పార్టీ ప్రెస్ నోట్ ద్వారా మాకు తెలిసిందో అప్పటి నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ, రాష్ట్ర ప్రజలందరూ చాలా ఇదిగా ఉన్నారు. ఆయనకి వేళ ఉదయమే పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి టెంపుల్లోని కుక్కుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, దత్తాత్రేయ స్వామివారికి, పురోహిత అమ్మవారికి పూజలు చేసి తర్వాత మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. వారు త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే పిఠాపురం పాతగయ పుణ్యక్షేత్రం 5 రోజుల పాటు కూడా ఈ యొక్క ఆయుష్ యాగంతో పాటు అలాగే ఈరోజు మృత్యుంజయ హోమం, అలాగే మొత్తం మహాభాస్కర యోగం కూడా నిర్వహించడం జరిగింది. జన సైనికులు కన్వీనియన్తో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి.